పట్టణ ప్రజలు తమ ఇల్లు, వీధులు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చని బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి సూచించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని బెజవాడ గోపాలరెడ్డి పార్కులో నిర్వహించిన పార్కు శుభ్రత కార్యక్రమంలో ఆమె కౌన్సిలర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్కు పరిసరాలను పరిశీలించి చెత్తను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజలందరూ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల దోమలు, ఈగలు పెరిగి అనేక రకాల వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తను పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే అందజేయాలని, రోడ్లు, కాలువలు, ఖాళీ స్థలాల్లో చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్వచ్ఛమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి ఎంతో అవసరమని, ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. పట్టణాన్ని ఆదర్శవంతమైన స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రమీలమ్మ, సత్యం, మెప్మా సిఇఓ నర్మదా, మెప్మా సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి బెజవాడ గోపాలరెడ్డి పార్కు నందు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల వరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ చిన్నబాబు గారికి, కౌన్సిలర్స్కు, వైస్ చైర్మన్లకు, మెప్మా సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా శుభ్రత పాటించవలసిందిగా, అందరూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు. రోడ్లలో, కాలువల్లో శానిటేషన్ వాళ్ళు వస్తారు, మన సిబ్బంది వస్తుంది, ట్రాక్టర్ వస్తుంది, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. కాలువలో ఇలాగా కాగితాలు అవన్నీ, ప్లాస్టిక్ కవర్స్ అవన్నీ వేయడం వల్ల దోమలు అవన్నీ ఆ చెత్త పేరుకుపోయి దోమలు అన్నీ వచ్చేస్తాయి. మన ఆరోగ్యం హానికరంగా మారుతుంది. అందువల్ల అవన్నీ వేయకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మన ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు 3వ శనివారంలో భాగంగా స్వచ్ఛతలో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మన మున్సిపల్ పార్కులో శుభ్రం చేయాలనే కార్యక్రమంలో సాసా ప్రోగ్రాం ఈరోజు నిర్వహించడం జరిగింది. దాంట్లో మన నగర ప్రజలు, అలాగే మన బుచ్చిరెడ్డిపాలెం సిబ్బంది, మెప్మా వాళ్ళు, అట్లాగే స్థానిక కౌన్సిలర్లు, మన కౌన్సిల్ సిబ్బంది మొత్తం పాల్గొన్నారు. దీంట్లో పాల్గొన్న ఉద్దేశము, మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రదేశంలో అన్నింటిలో కూడా క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టుకోవాలని, ప్రతి ఒక్కరూ శుభ్రత పాటించాలనే ఉద్దేశంతో అందరికీ అవగాహన కల్పించే అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా అందరం పాల్గొన్నాము. ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు. అందరూ కూడా క్లీన్గా పెట్టుకోవాలని అందరికీ మా సందేశం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.